వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో మల్కాజ్గిరి జోన్లోని నేరేడ్ మేట్ సిపి కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. రాచకొండ కమిషనర్ RKSC చైర్మన్ జి సుధీర్ బాబు IPS ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా వైద్య సేవలు అందుకున్నారు. అనంతరం రాచకొండ సిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల దృష్టి సారించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ ఆరోగ్య శిబిరంలో బసవ తారక ఇండో అమెరికా ఆసుపత్రి, సోలెస్ ఐకేర్, సౌజన్య దంత సంరక్షణ ఆసుపత్రులు పరీక్షలు నిర్వహించారు. మామోగ్రఫీ, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో సహా వివిధ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందించారు. దీనికి అదనంగా సోలిస్ ఐకేర్ హాస్పిటల్స్ డిజిటల్ ఉచిత కంటి పరీక్ష అందించగా, సౌజన్య దంత సంరక్షణ ఆసుపత్రులు దంత సంరక్షణకు అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలను అందించాయి. డాక్టర్ K. కల్పన రఘునాథ్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించడం, దాని నివారణ చికిత్స, జీవనశైలి మార్పులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి DCPలు పద్మజ IPS, LB నగర్ DCP ప్రవీణ్ కుమార్ IPS, DCP క్రైమ్స్ అరవింద్ బాబు, ఉమెన్ సేఫ్టీ DCP ఉషా విశ్వనాథ్, DCP అడ్మిన్ ఇందిరా, DCP సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, ఉమెన్ ఫోరం జాయింట్ సెక్రటరీ రాధికానాథ్, RKSC చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. Because time scheduled for it is very less and lot of time is already gone. But we know we undergo a lot of activities and a lot of stress, and we neglect ourselves, our health and our personal health profiles. In this background, it's very important what ma'am told, that Kalpana ma'am told, very relevant for all of us, and we need to focus on our health. చిన్నప్పుడు మనం సినిమాలు చూసేప్పుడు ఎక్కువగా లేము వచ్చేది టీవీ చూపించేవాళ్ళు, క్షయవ్యాధి అని చూపించేవాళ్ళు. హీరోకో వస్తుంది, ఏదో లవ్ ట్రయాంగిల్ ఆర్ సంథింగ్ స్టోరీ యూస్ టు బి దేర్. Because those days this cancer is not rampant. People are not undergoing or facing such problem. But in modern days, a lot of because of health habits or a different kind of behavioral pattern, then sedentary lifestyle, not focusing on better health profiles, not really taking care of ourselves like better. దీనివల్ల కొత్త జబ్బులు రావడంలో పాటు ఇది క్యాన్సర్ అనేది కూడా చాలా మంది అందరిలో ఇది హ్యూమన్ కైండ్లో వ్యాపించడానికి ఒక స్కోప్ మనమే ఇస్తున్నాం. ఇటువంటి అవేర్నెస్తో పాటు ఇటువంటి టెస్ట్ చేయడం మూలంగా మ్యామోగ్రఫీ లాంటివి, లేకపోతే పాప్స్వేర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిని రెగ్యులర్ కూడా చేయించుకోవాలి. దానివల్ల ఏంటంటే అడ్వాన్స్గా ఉంటే కూడా తెలుసుకోవడము, దాన్ని ప్రివెంట్ చేయడం అవన్నీ జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టుగా లైక్ ఇఫ్ యూ నో ఇట్ ఇన్ అడ్వాన్స్ ఇట్ కెన్ బి క్యూర్డ్. డిలే అయితే కష్టమవుతుంది. కాబట్టి ఇవన్నీ మన అందరికీ, పోలీసులు కష్టపడుతున్న మీ అందరికీ ఇటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఫోకస్ చేయరు, అడగరు, లేకపోతే ఇటువంటి ఇష్యూస్ను ఎక్స్ప్రెస్ చేయరు వేరే వాళ్ళకు. దానివల్ల అలానే సఫర్ అవుతుంటారు బేసికలీ లేడీస్. అందుకోసమే ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసి మెడికల్ హెల్త్ పర్స్పెక్టివ్లో బెటర్ అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసాం. ఇది ఎవ్రీ జోన్కి ఉంటుంది. ఇవాళ ఇక్కడ చేస్తారు, విల్ కమ్ టు సమ్ అదర్ జోన్. 4 zonesలో చేస్తాం. ఐ, డెంటల్ అండ్ దెన్ దిస్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ చెక్ చేస్తున్నారు. మేబీ అదర్ ఆల్సో విల్ ఇంక్లూడ్ డేస్ టు కమ్. యూటిలైజ్ దిస్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీ is extended and take care of health. Thank you ma'am for your team and all. Certainly it will be helpful to all of us, and then we'll continue to do this so that first screening is done, they'll start taking care of themselves better. Thank you. These preventable cancers, so the cancers caused by alcohol and tobacco are preventable because they are not essential for our life. అవి కొన్ని మనం వాడాలని రూల్ లేదు కదా. ఆహారము, నీరు, గాలి మనందరికీ అవసరం, బట్ టొబాకో అవసరమా? సో దట్స్ వాట్ వీ వాంట్ టు కన్వే ఇట్. ద ఓరల్ క్యాన్సర్స్, not only they're painful and the suffering is very much. It demoralizes the patient when there is any tumor or ulcer on the face. More than the disease, the sight creates lot of unpleasant feeling, emotional trauma to the patient. Then comes what are the common cancers in India. We are seeing lot of cancers in the men, especially oral cancer. It can be lip,
tongue, oral cavity, larynx, which is the sound box, esophagus, food pipe, anavahik antaru, and then colon, pedapreor. Colorectal cancers are very common. Maybe the reasons, they say it is the food habits and the pesticides, polluted waters, chemicals what we are using in day-to-day life without our knowledge. And the plastics are another very harmful thing which we are used again for convenience. ఈరోజు మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎంప్లాయీస్ అందరికీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాన్సర్, డెంటల్, ఈ 3 ఇవాళ స్టార్ట్ చేశాం. ఇది ఫస్ట్ మల్కాజ్గిరి జోన్లో స్టార్ట్ చేశాం. అలానే మిగిలిన అదర్ జోన్స్ కూడా నెక్స్ట్ ఎవ్రీ వీక్ 2 days ఈ జోన్ అట్లా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. దీనివల్ల చాలామంది డాక్టర్స్ అటెండ్ అయినారు. బసవతారకం హాస్పిటల్ నుంచి, లోకల్ ఐ హాస్పిటల్స్, పోలీస్ ఐ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చి వీళ్ళందరూ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అదర్ రిక్వైర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఒక ప్రొఫైల్, వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం, తర్వాత వాళ్ళకి నెక్స్ట్ కేర్ ఏం తీసుకోవాలి, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీతో పాటు ఒక అవగాహన. అసలు ఈ రోజుల్లో చాలా ర్యాంపెంట్గా ఈ డిసీజ్ అన్నోయింగ్లీ చాలా అవేర్గా ఉన్నప్పుడే ఇట్స్ గోయింగ్ టు ద డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఒక నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా మేము రన్ చేస్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. డాక్టర్స్ చాలా ఎంతూసియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడే టోటల్ స్క్రీనింగ్ చేసే విధంగా వాళ్ళ బస్ కానీ వాళ్ళ డాక్టర్స్ టీమ్ కానీ వచ్చింది. మా అధికారులందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. మినిస్ట్రియల్ స్టాఫ్ అండ్ రెగ్యులర్ ఏఆర్ స్టాఫ్ అండ్ ట్రాఫిక్ నాన్ అవుట్ అందరికీ ఆల్ అదర్ మినిస్టర్ స్టాఫ్ కూడా ఈ స్క్రీనింగ్లో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. విల్ కంటిన్యూ ఇట్ అండ్ సో దట్ మా అధికారులకు హెల్త్ ప్రొఫైల్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.